ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. ఫస్ట్ ప్లే ఆఫ్స్కి పంజాబో ఆర్సీబీఓ ఎస్ఆర్హెచ్ఓ పోతుంది అనుకున్నారా? ఫర్ ఏ చేంజ్ గుజరాత్ టైటాన్స్ పోయింది. అట్లుంటది మాతోనే. గిల్లు, ఇంకా మీ టీం అఫీషియల్గా క్వాలిఫై కాలేదని గుర్తుంచుకో. కిషాను, అఫీషియల్ అన్అఫీషియల్ ఏం ఉండదు. 12 మ్యాచ్లలో 8 గెలిచినాం. టేబుల్లో టాప్ పొజిషన్లో ఉన్నాం. మిగిలిన 2 మ్యాచ్లు ఓడిపోయినా కానీ మా అంటే 4th పొజిషన్కి పోతాం కావచ్చు, కానీ ప్లే ఆఫ్స్లో మాత్రం ఖచ్చితంగా ఉంటాం. ఏంది కమిన్స్ అన్న ఇది? ఆఫ్టర్ ఆల్ 168 మనం చేసి చేయకపోవడేంది? 82 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడేంది? దెబ్బేసిల్లు తమ్ముడు. మనకి ప్యూర్గా బౌలింగ్ పిచ్ తయారు చేసి దెబ్బేసిల్లు. ఎక్కడ బ్యాటింగ్ పిచ్ తయారు చేస్తే మనం గెలుతామో అని బౌలింగ్ పిచ్ తయారు చేసిల్లు. మరి లేకపోతే మా హోమ్ గ్రౌండ్ లో కూడా మీకు అనుకూలంగా పిచ్ తయారు చేస్తారా? ఏ టీంని ఎట్లా దెబ్బ కొట్టాలనో ఈ గుజరాత్ టైటాన్స్ కి బాగా తెలుసు. అయినా మా విషయం పక్కకు పెట్టుల్లి. మీ నెక్స్ట్ 2 మ్యాచ్లు సిఎస్కే ఆర్సీబీతో ఉన్నాయి. అవి ఓడిపోతే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నది, చూసుకోవాలి. ఇంత దూరం వచ్చినాక ఎలిమినేట్ అయ్యే ముచ్చటే ఉండదు గిల్లు. ఖచ్చితంగా నెక్స్ట్ 2 మ్యాచ్లు గెలుచుడే, మళ్ళా టేబుల్లో టాప్ పొజిషన్కి వచ్చి క్వాలిఫైర్ 1 ఆడుడే. ఏం బ్యాటింగ్ చేస్తానో సుదర్శన్ బ్రో. లాస్ట్ 3 మ్యాచ్లల్లా 3 హాఫ్ సెంచరీలు, 12 మ్యాచ్లల్లా 501 రన్స్. వరుసగా 3వ సీజన్లా 500+ రన్స్ కొట్టినావు. నువ్వు గిట్లనే బ్యాటింగ్ చేస్తే మనల్ని ట్రోఫీ గెలవకుండా ఎవ్వరు ఆపలేరు. తడిగుడ్డు వేసుకొని పడుకో గిల్లు. ఆరెంజ్ క్యాప్ మనదే, ఐపీఎల్ ట్రోఫీ కూడా మనదే. కమిన్స్ అన్న, ఇప్పటికే అందరూ మనల్ని ఫ్లాట్ పిచ్ల మీద తప్ప బౌలింగ్ పిచ్ల మీద ఆడలేరు అంటారు. దానికి తగ్గట్టే మనం ఇవాళ 168 పరుగుల చేజ్లా 82 పరుగులతో ఓడిపోయాను. మరి 86 కాల్అవుట్ అవుడిందన్న. నన్ను అడుగుతారేంది తమ్ముడు? హెడ్ డక్అవుట్. అభిషేక్ తమ్ముడు 6 రన్లు, నువ్వేమో 11 రన్స్. ఇక మన కాటేరమ్మ కొడుకు 14 రన్స్కి అవుట్ అయ్యిండు. మీరు బ్యాటింగ్ చక్కగా చేయకపోతే నేనేం చేస్తా? అట్లా కాదు కమిన్స్ అన్న, స్టాట్స్ క్లియర్ గా చెప్తానే. ఈ పిచ్ మీద బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళే గెలుతాలని. కానీ నువ్వు టాస్ గెలిచి బౌలింగ్ ఫస్ట్ తీసుకున్నావు. అదే బ్యాటింగ్ ఫస్ట్ తీసుకునేది ఉంటే మనమే గెలుస్తుండే కావచ్చు. తమ్ముడు, గిసోంటి ఇంపార్టెంట్ మ్యాచ్లల్లా ఎవరైనా చేజింగే తీసుకుంటారు. అయినా గిల్ ఏమన్నాడు? టాస్ గెలిచేది ఉంటే ఆయన కూడా బౌలింగే చేస్తుండే. ఈ టాస్ ఏదో గెలవకుండా అయిపోవు కదా. వాషింగ్టన్ తమ్ముడు, మొత్తానికే ప్రాపర్ బ్యాట్స్మెన్ అయిపోయినావు కదా. లాస్ట్ 3 మ్యాచ్లల్లా 40 నాట్అవుట్, 37 నాట్అవుట్, ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ. ఏం బ్యాటింగ్ చేస్తానో తమ్ముడు? అసలు నువ్వు బౌలింగ్ చేసే ఆల్రౌండరు అని నీకైనా గుర్తున్నదా లేదా? ఇంకెక్కడిది బట్లర్ అన్న, అసలు నాకు బౌలింగ్ వస్తుందన్న విషయం నేనే మర్చిపోయినా. ఈ గుజరాత్ టైటాన్స్ నాతోని బ్యాటింగ్ చేపిచ్చి బౌలింగ్ మర్చిపోయేటట్టు చేస్తాళ్ళు. గిల్ తమ్ముడు, పాపం సుందర్కి 1-2 ఓవర్లు ఇయ్యరాదు. తమ్ముడు బౌలింగ్ మర్చిపోయే ప్రమాదం ఉన్నది. నాకు కావాల్సింది సుందర్ బ్యాటింగ్ మాత్రమే. బౌలింగ్తో నాకు అవసరం లేదు. బౌలింగ్ వేయడానికి నాకు ప్రాపర్ 5 బౌలర్లు ఉన్నారు. నేను వాళ్ళతోనే వేయించుకుంటా. గిల్లు, ఎట్లుంది రబాడా దెబ్బ? ప్రతి మ్యాచ్లో 3 పుల్లలు తిత్తానా. 12 మ్యాచ్లల్లా 21 వికెట్లు. పర్పుల్ క్యాప్ రేస్లో 2nd పొజిషన్. ఎక్సలెంట్ బౌలింగ్ రబాడా అన్న. పవర్ ప్లేలో నువ్వు వేసే బౌలింగ్కి తిరుగు లేదు. నువ్వు సిరాజు గిదే బౌలింగ్ కంటిన్యూ చేయాలి. రబాడా 12 మ్యాచ్లు ఆడితే 21 వికెట్లు తీసిండు. కానీ నేను జస్ట్ 6 మ్యాచ్లలోనే 13 వికెట్లు తీసిన. అది కూడా 6 ఎకనామీ రేట్తోని. అదే నేను 12 మ్యాచ్లు ఆడేది ఉంటే ఎన్ని వికెట్లు తీస్తుండేనో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. బౌలర్ అన్న, ఎప్పుడైతే నువ్వు మన టీంలోకి ఎంట్రీ ఇచ్చినావో అప్పటి నుంచి మన టీం జై అని పైకి పోతూనే ఉన్నది. పాతాళాలు ఉన్న టీంని పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 పొజిషన్కి తీసుకొచ్చినావు. థ్యాంక్స్ బౌలర్ అన్న, థ్యాంక్స్. నీలాంటి ఆల్రౌండర్ మా టీంలో ఉన్నందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో ఫ్రెండ్స్, ఇవాళ జరగబోయే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్కి సంబంధించిన స్పూఫ్ కూడా మన 2nd ఛానల్లో అప్లోడ్ అయింది. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అట్లనే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఉంది. సో వీడియో చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పోయి చూడండి. అట్లనే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయి ఉండండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు అక్కడ లింక్ పోస్ట్ చేస్తుంటా. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. బట్లర్ బాబాయ్, మనకి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. ఒకటి కోల్కతా నైట్ రైడర్స్తోని, ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్తోని. రెండిట్లలో ఒక్కటి గెలిచినా కానీ టాప్ 2 నుండి క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. 2 గెలుద్దాం తమ్ముడు, దానిలో ఏముంది? గదే అన్న, 2 గెలవాలంటే నువ్వు కొద్దిగా, అంటే నేను బ్యాటింగ్లో ఫామ్లో లేననే కదా. అట్లా కాదన్న, ఒక 30-40 రన్స్ కొడితే మంచిగా ఉంటుంది కదా అని. తమ్ముడు, ఢిల్లీ క్యాపిటల్స్తోని మనం 1 రన్నుతోని మ్యాచ్ గెలిచినామంటే దానికి కారణం నేను చేసిన రన్అవుటే. ఇవాళ 4 క్యాచ్లు పట్టుకున్నా, ఒక స్టెంప్ అవుట్ చేసిన. బట్లర్ ఉన్నాడంటే మ్యాచ్ గెలవాల్సిందే. అట్లా కాదన్నా, నెక్స్ట్ 2 మ్యాచ్లల్లో ఒక సెంచరీ కొడితే బాగుంటుంది కావచ్చు అని. నెక్స్ట్ 2 మ్యాచ్లు కూడా మీరు చూసుకోవాలి. ప్లే ఆఫ్స్కి పోయినాక అసలు సినిమా నేను చూపిస్తా. హెడ్ ప్రతి మ్యాచ్లో దంచి కొడతా అంటే కుదరదు. మనం చేజింగ్ చేసేటప్పుడు
ఆపోజిషన్ టోటల్ని బట్టి మన స్ట్రైక్ రేట్ ఉండాలి. ఇవాళ నువ్వు డక్అవుట్ ఆడడం వల్ల మనకి పెద్ద బొక్క పడ్డది. కమిన్సు నేను డక్అవుట్ అయినా ఓకే, మిగిలిన వాళ్ళందరూ ఏం చేసిళ్ళు? మొత్తం మన టీంలో హైయెస్ట్ స్కోర్ కొట్టింది నువ్వే, 19 రన్స్. ఎవరు రన్స్ కొట్టినప్పుడు నేను ఒక్కనే ఏం చేస్తా? చేసాను, గంత ఎక్స్పీరియన్స్ ఉన్నది. నువ్వైనా సిచ్యువేషన్కి తగ్గట్టు ఆడాలే కదా. నెంబర్ 4లో బ్యాటింగ్ చేసుకుంటా 12 ఇన్నింగ్స్లలో 508 రన్స్ కొట్టి ఆరెంజ్ క్యాప్ గెలిచిన. ఇంకేం చేయాలి కమిన్స్? ఒక్క మ్యాచ్లో నేను ఫెయిల్ అయితే మిగిలిన ప్లేయర్లు చూసుకోరా. సరే తమ్ముళ్ళు, ఇక అయిందేదో అయింది. నెక్స్ట్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్తో ఉన్నది. వాళ్ళని వట్టిగానే విసికి మళ్ళా మనం టేబుల్ టాప్లోకి పోవాలి. ఏంటిది మీరు వట్టిగానే విసికేది? మ్యాచ్ చెన్నైలా, మేము కూడా గుజరాత్ టైటాన్స్ లాగానే ప్రాపర్ బౌలింగ్ వికెట్ ఇస్తాం. బౌలింగ్ వికెట్ మీద బ్యాటింగ్ చేసే కెపాసిటీ ఉన్న ప్లేయర్లు మా టీంలో చాలా మంది ఉన్నారు. మీ టీంలో ఎవరు ఉన్నారు? నెక్స్ట్ మ్యాచ్ మాదే. ఏదో ఒక్క మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన బౌలింగ్ వికెట్ల మీద బ్యాటింగ్ చేయలేమనుకుంటాను గైక్వాడ్. ఈ సీజన్ ఆల్రెడీ ఒకసారి విసికినాం, మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లో కూడా విసుకుతాం. రెడీగా ఉండుల్లి. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్ కమిన్స్. మన నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో ఉన్నది సుందరు? మన నెక్స్ట్ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ తోని గిల్లు. ఈ సీజన్లో వాళ్ళని ఆల్రెడీ ఒకసారి పిసికినాం. ఏంది వాళ్ళు ఇంకా అస్సాం ట్రైన్ ఇంటికి పోలేదా? ఇంకా ఉన్నారా? గిల్లు, మేము ఎక్కేది అస్సాం ట్రైన్ కాదు, ప్లే ఆఫ్స్ ట్రైన్. మిగిలిన 4 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్ కత్తాం, చూసుకుంటుండుల్లి. ఎందుకన్నా అంత ఇబ్బంది పడి ప్లే ఆఫ్స్ కచ్చుడు? సప్పుడే ఇంటికి పోలి. ఎక్కడ గెలకూడదో అక్కడనే గెలికినావు గిల్లు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉండడం వల్ల లాస్ట్ 2 days నేనైతే అవుట్ ఆఫ్ టౌన్ ఉండాల్సి వచ్చింది. సో అందుకే వీడియోస్ అయితే రాలేదు. అన్ఫార్చునేట్లీ నేను అవుట్ ఆఫ్ టౌన్ ఉన్నప్పుడే ఎక్సలెంట్ థ్రిల్లర్ మ్యాచెస్ అయితే జరిగినాయి. ఇక ఇప్పటి నుంచి మిగిలిన మ్యాచెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో మన స్పూఫ్స్ కూడా అంతే ఎంటర్టైనింగ్ ఉండబోతున్నాయి. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అట్లనే గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ హాఫ్లో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ చూసినాక ఎస్ఆర్హెచ్ ఈజీగా చేజ్ చేస్తుంది కావచ్చు అని అనుకున్నా. బట్ గుజరాత్ టైటాన్స్ అయితే బ్యూటిఫుల్ బౌలింగ్ చేసిరు. ఇన్ఫాక్ట్ వాళ్ళు 82 రన్స్ భారీ తేడాతో గెలిచిరు. 99% గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయిపోయినట్టే. ఒక 3 మ్యాచ్ల ముందు వాళ్ళ నెట్ రన్ రేట్ నెగటివ్లు ఉండే, బట్ ఇప్పుడు +0.55 వచ్చింది. సో ఫస్ట్ ఆర్ఆర్ తోని 77 రన్స్ తోని గెలిచిరు. తర్వాత ఇప్పుడు ఎస్ఆర్హెచ్ తోని 82 రన్స్ తోని గెలిచిరు. ఇక వాళ్ళకి నెక్స్ట్ 2 మ్యాచెస్ కేకేఆర్ అండ్ సిఎస్కే తో ఉన్నాయి. ఈ రెండిట్లలో ఒక్కటి గెలిచినా గానీ టాప్ 2లో ఉండే ఛాన్స్ ఉంది. సో ట్రోఫీ గెలిచే టీమ్స్ లో ఇప్పుడు వన్ ఆఫ్ ద ఫేవరెట్స్ గా మారింది గుజరాత్ టైటాన్స్. మళ్ళీ ఫైనల్ కూడా అహ్మదాబాద్ కి షిఫ్ట్ అవ్వడంతో వాళ్ళకైతే హ్యూజ్ ప్లస్ ఉంటుంది. ఇక ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకుంటే వన్ ఆఫ్ మ్యాచ్. ఈ మ్యాచ్ తర్వాత ఎస్ఆర్హెచ్ ని చాలా మంది ట్రోల్ చేస్తుంటారు. సో బ్యాటింగ్ పిచ్ల మీద అయితేనే బ్యాటింగ్ చేయగలుగుతారని, బట్ అది తప్పు. ఇషాన్ కిషాన్, హెన్రీ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళు ఎటువంటి పిచ్ల మీదనైనా బ్యాటింగ్ చేయగలుగుతారు. నెక్స్ట్ సిఎస్కే కూడా ఎస్ఆర్హెచ్ కి ఖచ్చితంగా బౌలింగ్ వికెట్ ఇస్తుంది. సో చూద్దాం మ్యాచ్ ఎట్లా జరుగుతుందో. నిన్నటిదాకా టేబుల్ టాప్ లో ఉన్న ఎస్ఆర్హెచ్ ఇప్పుడు నెక్స్ట్ 2 మ్యాచ్లలో ఒకటి గెలుస్తేనే క్వాలిఫై అవుతుంది. రెండిటికి 2 ఇన్ కేసు ఓడిపోయిందంటే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సిఎస్కే అండ్ ఆర్సీబీ 2 టీమ్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాయి. సో చూద్దాం ఏం జరుగుతుందో. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.